నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. నెహ్రూ యువ కేంద్ర సహకారంతో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు మరియు సిద్దిపేట జిల్లా స్థాయి సీనియర్ మెన్ విభాగం బాలుర బాలికల సెలక్షన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్ర అమరవీరుల్లో అగ్రగణ్యుడు ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పరాక్రమ దివస్ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. క్రీడలు శరీర దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధనే ముఖ్యమని తెలిపారు. ఇందులో జిల్లా స్థాయి సీనియర్ మెన్ విభాగంలో 16 మంది, బాలుర బాలికల విభాగంలో 18 మంది చొప్పున సెలెక్ట్ అయ్యారని, వీరు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కు వెళ్లే వరకు క్యాంప్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్, ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశబోయిని నరసింహులు, ప్రో కబడ్డీ ప్లేయర్ గంగాధర్ మల్లేశం, కౌన్సిలర్ శ్యామలా మల్లేశం, నాగరాజు గౌడ్, కబడ్డీ శిక్షకులు, కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్ మన గంగాధర్ మల్లేశం గారిని మంచిగా పాల్గొంటున్నాం. నాగరాజు గారికి మిత్రులు మరి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా క్రీడల్ని మరి ప్రో కబడ్డీని ముందుకు తీసుకెళ్తున్నట్టు మల్లేశం గారు, మిత్రులు సీనియర్ నాయకులు మరి నరసింహరావు గారికి, అదేవిధంగా మెన్ సీనియర్ కబడ్డీ అసోసియేషన్ వారికి, అదేవిధంగా జూనియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మీరు వచ్చినటువంటి సెలక్షన్లో కాన్సన్ట్రేషన్తో సెలెక్ట్ కావాలి, మన సిద్దిపేట జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీద ఉందని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా కబడ్డీ అనేది గ్రామీణ స్థాయిలో కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామాలలో ఉన్నటువంటి కబడ్డీ ఇలా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నేషనల్ గేమ్గా కూడా ఎలక్ట్ అయి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ స్థాయికి ఎదగాలంటే మనలో ఒక కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్తోని మీరు ఇక్కడ దాకా వచ్చిందంటే మీకు ఎలక్ట్ కావాలి, మంచి ఫ్యూచర్ కావాలని ఇక్కడ దాకా వచ్చారు. ఆ ఫ్యూచర్ తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. ఒక వ్యక్తికి ఒక పేరు ఐడెంటిఫై కావాలంటే, ఒక నేమ్ ఐడెంటిఫై కావాలనుకుంటే గ్రామంలో ఆ పేరు సపోజ్ సర్పంచ్ కావాలంటే ఊరందరితో కలిసి పనిచేయాలి. అదేవిధంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక ఐడెంటిఫికేషన్ రావాలంటే మనలో స్కిల్ ఉండాలి, మనలో కమిట్మెంట్ ఉండి పనిచేస్తే తప్ప ఆ నేమ్ ఐడెంటిఫై కాదు. మీరు కూడా ఇవాళ మన దేశంలో క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ చాలా గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్లో నేషనల్, ఇంటర్నేషనల్ చెస్లో కూడా ఎలక్ట్ అయి దేశానికి ఒక గుర్తింపు, దేశానికి ఒక వన్నెను, మన ఫ్యామిలీ, మన ఫాదర్ కానీ, మదర్ కానీ, మన గ్రామస్తులు కానీ మనకు ఒక ఐడెంటిఫికేషన్ రావాలంటే ఫస్ట్ మనలో పట్టుదల ఉండాలి. వచ్చిన ఆపర్చునిటీని సెలెక్ట్గా ముందుకెళ్తేనే అవకాశం మనము గ్రహించగలుగుతాం, తీసుకోగలుగుతాం. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినటువంటి గర్ల్స్ కానీ, బాయ్స్ కానీ, సీనియర్స్ కానీ బాగా ఎలక్ట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎలక్ట్ అయినటువంటి టీం కూడా మరి జిల్లా స్థాయి నుంచి
రాష్ట్ర స్థాయి వద్ద కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మా సెలక్షన్ చేసే శివ కూడా చెప్తున్నా. ఇలా పరపక్షం లేకుండా ఎవరికైతే స్కిల్ ఉంటుందో, ఎవరైతే జిల్లాకు గుర్తింపు తీసుకురాగలుగుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ప్రతాప్ రెడ్డి గారు చెప్పారనో లేకపోతే సంతోష్ చెప్పారనో ఎలక్ట్ చేయొద్దు, స్కిల్ ఉన్నటువంటి వారికి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ శివకు మరి సంతోష్ గారికి కూడా తెలియజేస్తూ మీ అందరూ మంచి ఫ్యూచర్ అంటే ఎంతో వెళ్ళినా ఒక జాబ్ చేసినా లేకపోతే ఒక పొలిటికల్ లీడర్గా అయినా ఎక్కడ పోయినా కూడా ఒక లీడర్గా ఎదగాలంటే మరి మనం అందరం కూడా యూత్ కాబట్టి మీ అందరి ముఖాలలో కూడా మంచి స్కిల్ ఉంది, మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నారు. మరి సుభాష్ చంద్రబోస్ గారిని ఆదర్శంగా తీసుకుందాం. సుభాష్ చంద్రబోస్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి సుభాష్ చంద్ర గారి జయంతి సందర్భంగా గేమ్స్ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి రోజు శివ నరసింహ గారు. మరి అలాంటి రోజులో స్ఫూర్తి మనం సుభాష్ గారిని తీసుకొని, సుభాష్ చంద్రబోస్ గారిని తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము గతంలో కూడా గజ్వెల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 28 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం. మంచి స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేసినాం. కానీ గవర్నమెంట్ లేకపోవడం వల్ల అంతలోనే దాన్ని ఆగిపోయింది.